రైట్ 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 ఎస్. ప్రధానంగా ముఖేష్ గారు రెండు పార్టీలు వరుసలు ఉన్నారు, ఇటువైపు బీజేపీ పార్టీ, అటువైపు కాంగ్రెస్ పార్టీ. అసలు ఇద్దరు చెప్తుంది కూడా పూర్తిగా కొంతవరకు ఈసీ కొన్ని చర్యలు సరిగ్గా తీసుకుంటే బాగుండేదని ఒక వర్షన్ బీజేపీ నుంచి వినిపిస్తే, పూర్తిగా ఓటింగ్ శాతం అంటే ఆంధ్రాకి కొంతమంది ఓటర్లు ఉన్నారు, తరలి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంతవరకు అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది, అందుకే తగ్గింది. సో అది డిసైడింగ్ ఏ పార్టీ కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ వస్తుందా రాదా, ఒక అంచనా వేయడానికి కూడా అనుకూలంగా లేదన్నటువంటి వాదన వెంకటస్వామి గారు కూడా వినిపించారు. సో మీరేమంటారు? అంటే మన గతం నుంచి చూసుకుంటే కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పోలింగ్ శాతం ఈసారి పెరుగుతుంది అనుకున్నారు, అయినా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి కొన్ని ఏరియాలో కనీసం బయటికి రానటువంటి పరిస్థితి కూడా ఉంది, అసలు కనీసం జనాలు కూడా కనిపించలేదు అక్కడ. ఏమంటారు మీరు? దీనికి ముఖ్యంగా 3 రకాల కారణాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి సాంకేతిక కారణం, రెండోది వచ్చేసి సామాజిక కారణాలు ఉన్నాయి, మూడోది రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. సాంకేతిక కారణాల విషయానికి వచ్చేస్తే ఈసీ ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది మన దేశంలో అని కేవలం ఎన్నికల ముందు మాత్రమే వింటూ ఉంటాం. మిగతా 4 సంవత్సరాలు మనకు దాని పదం వినబడదు. ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఎక్కడనో పేపర్ లో ఒక మూలకి యాడ్ వస్తుంది, ఆ చేసుకుంటోళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. ఇంకొకటి, బూత్ లెవెల్లో బిఎల్ఓలుగా ఉన్నటువంటి వ్యక్తులని మనం నగరాల్లో చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసి నగర పాలక సమితికి సంబంధించినటువంటి వర్కర్స్ ఉంటారు. ఊర్లలో చూసుకుంటే ఆశా వర్కర్లు, అంగన్వాడికి సంబంధించిన వాళ్ళని మనం బిఎల్ఓలుగా పెట్టాం. ఒక రకంగా గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకు ఆ యొక్క హ్యాబిటేషన్ పేరు మీద కానీ, ఆ గ్రామం పేరు మీద కానీ ప్రతి ఒక్కరి మీద అవగాహన ఉంటది. కాబట్టి కొంత మేర ఒక 80% అండ్ అబో వాళ్ళు తయారు చేసేటటువంటి లిస్ట్ లో ఎటువంటి రాజకీయ ప్రలోభాలు కానీ ఇంకోటి కానీ డబల్ ఓటింగ్ కానీ ఇవన్నీ లేకుండా కొన్ని మంచిగానే జరుగుతాయి. ఈ నగరాల్లోకి వచ్చేసరికి ఈ జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ అంటే మరి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పిస్తుందా ఈసీ కల్పించదా తెలియదు, కానీ వారితో ఎడిషన్ టు దట్ వాళ్ళు చేసే పనికి ఎక్స్ట్రా పని వీళ్ళు చేయించుకుంటారు. వీళ్ళు మమ అన్నట్టు చేసేస్తారండి పని. ఒక బిల్డింగ్ లో ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి అక్కడ ఓటు ఉందా, ఇక్కడ ఓటు ఉందా, అసలు ఉందా లేదా, వీళ్ళు ఉన్నారా లేరా, రెంటెడా ఇంకోటా, లేకపోతే వీటికి సంబంధించిన అంశాలకు వచ్చేసరికి ఒక ఓనర్ తోనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళు డీటెయిల్ తీసుకుంటారు. కానీ వాళ్ళు పర్సన్ టు పర్సన్ అయితే కలవరు. ఫ్యామిలీస్ కలవకుండా వీళ్ళు ఎప్పుడు అయిపోతుందిరా ఈ పని అని చెప్పి చేస్తారు, అదొక టెక్నికల్ రీజన్. ఇంకొకటి, మన నగరాల్లో చూసుకుంటే ఒక దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే, సాక్షాత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్ నాకు నవ్వొచ్చింది, ఎందుకో తెలియదు. తన కొడుకు ఓటు ఒక పోలింగ్ బూత్ లో ఉందట, తన ఓటు ఒక పోలింగ్ బూత్ లో ఉందట, నాకే ఇటువంటి ఇబ్బంది జరిగింది, సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే 2 దఫాలుగా ఎంపీగా ఉంటుంది, 2 దఫాలుగా కేంద్ర మంత్రి అవుతుంది. ఇలాంటి సమూలమైనటువంటి సంస్కరణలు ఎన్నికల కమిషన్ ద్వారా తీసుకురావడం అనేది అత్యంత అవసరం. ఇంకొకటి, మనకు సైమల్టేనియస్ గా ఆంధ్ర ఎన్నికలకు ఆంధ్ర భారీగా వచ్చేపోయిన ఈ డ్యూయల్ ఓటింగ్ సిస్టమ్ ని మాత్రం తీసేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రతి చిన్నది మనం ఆధార్ కార్డ్ ని మ్యాండేట్ గా తీసుకొని వెళ్ళిపోతుంది. అదే ఆధార్ కార్డునే ఓటర్ కార్డే ఓటర్ కార్డుగా ఎందుకు వాడుతుంది? మనకి ఇదొకటి అదొకటి ఎందుకు ఉండాలనేది నా ప్రశ్న. ఎందుకు అంటే, మనం ఆన్లైన్ లో ఆప్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను ఎక్కడ ఓట్ వేయాలి, ఎందుకు ఓట్ వేయాలని నాకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓటర్స్ కూడా గమనిస్తే పౌరులు ముఖ్యంగా సామాజిక బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారేమో అనిపిస్తుంది. కొన్ని ఒక్కొక్క హాస్పిటలైజ్డ్ ఇంకోటో ఉంటే ఎగ్జామ్షన్, ఒక రిమోట్ ఏరియాలో ఉండడం దాన్ని ఎగ్జామ్ చేసుకోవచ్చు. కానీ మనం గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి అడిగినప్పుడు ఓటు నీకు చేతనైతే ఎందుకు వేస్తున్నావు అని మనం పోలింగ్ బూత్ దగ్గర నేను అడిగిన ఒక ముసలావిడ అడిగితే, నేను ఇంకా చచ్చిపోలేదు కదా నాయన, నేను చచ్చిందాక ఓటేస్తానండి. ఎందుకంటే ఆ బాధ్యత వాళ్ళకు కనబడుతుంది. నగరాలలో చూస్తే మీరు ఇంతకుముందు అన్నట్టు వెకేషన్స్ పోయినట్టు నేను ఈ రోజు కొన్ని ఇంగ్లీష్ పేపర్లలో చూసాను. 3 రోజులు వరుసగా 2 రోజులు సెలవులు వచ్చి ఇంకొక రోజు వచ్చేవరకే వెకేషన్స్ ట్రిప్స్ కి వెళ్ళిపోయినటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఓటర్ లిస్ట్ అప్డేట్ చేసుకుంటారు. చూడండి, బుక్ మై షోలో ఇంకెక్కడో టికెట్ బుక్ చేసుకుంటే సింపుల్ గా వాళ్ళు ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి దాన్ని చూసుకుంటూ ఉంటారు. మీరు బాధ్యతగా ఉండాల్సినటువంటి ఒక ఓటు హక్కును ఎందుకు చూసుకోరు అనేది ఒక ప్రశ్నార్థకమైన రాజకీయ. చాలా బాధాకరం, ఒక రకంగా చాలా బాధపడాల్సిన. రాజకీయంగా చూసుకుంటే 3 రకాల స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో పోటీ చేసే వాళ్లకు ఆ ఓటర్ లిస్ట్ మీద ఉన్నటువంటి గ్రిప్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆ ఏరియా ఆఫ్ ద పీపుల్ మీద విపరీతమైనటువంటి అవగాహన ఉంటుంది. ఓటర్ టు యూ కెన్ ఐడెంటిఫైడ్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్ ఫోన్ నెంబర్లు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి లీడర్ దగ్గర. మనం ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ దగ్గరికి వస్తే ఆయనకు ఒక 4 మండలాలు 5 మండలాల్లో
కొంచెం ఇండెప్త్ గా వెళ్ళడం, దూరంగా ఉన్నటువంటి ఓటర్లతో కూడా మాట్లాడడం, తీసుకురావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి 5 నుంచి 7 నియోజకవర్గాలు ఉంటాయి ఒక్కొక్కరికి. ఇప్పుడు పెద్ద సెగ్మెంట్ అయిపోయే వరకే స్థానికంగా వీళ్ళు ఎవరినైతే నమ్ముకుంటారో ఎమ్మెల్యేలో, మాజీ ఎమ్మెల్యేలో, ఇంకోలో వీళ్ళు ఆ పోల్ మేనేజ్మెంట్ అనేది రాకపోవడం. ఇంకొకటి ఏంటంటే కొంతమంది బలవంతపు ఓటర్లు ఉంటారండి. ఏదో రిమోట్ ఏరియాలో బతకపోయిన వాళ్ళు ఉంటే నాకు ఏ లీడర్ ఫోన్ చేయలేదని అలిగి రాని వాళ్ళు కూడా ఉంటారు. ఎస్ ఎస్ ఇంకొకటి ఏంటి అంటే బాధాకరమైన అంశం, మనం ఓటర్లకు ఒకటి అలవాటు చేసి ఏంది వాళ్ళకి అంటే రవాణా అంటే ఖర్చులే గుర్తు కావచ్చు, చేయాలి, మీరు వాళ్ళకి ఓటు వేయాలి, ఓట్లు ఎలక్షన్స్ అవుతున్నాయి, రండి ఓటు వేయండి వాళ్ళకి అనేటువంటి తెలుసండి, వాళ్ళకి తెలుసు ఓటు వేయాలనే క్లారిటీ వాళ్ళకు ఉంటుంది. ఓటు అంటే ఉన్నటువంటి ఆహ్వానం అంశం కోసం వాళ్ళకి ఎదురు తెలుసు. చూస్తున్నారంటారా? వాళ్ళు Yes. ఖచ్చితంగా వీళ్ళు ఎస్ ముఖేష్ గారు, మీరు ఆపేయడం వల్ల అన్నమాట ఏంటి- నేను కూడా విన్నాను. మాకు సహచరులు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే మాకు ఇంకెవరు పిలవలేదు ఏ పార్టీ వాళ్ళు కూడా, అందుకే మేము ఓటు వేయడానికి వెళ్ళట్లేదు అని కూడా చెప్పారు. మీరు అన్నది నిజమే. నేను నిన్న 2 గంటలు పోలింగ్ బూత్ లో నిలబడుతూ రకరకాల ఒపీనియన్స్ తీసుకున్నాను నేను తిరుగుతూ మా మా Yes. మా ఊర్లో. ఏంది అని అంటే కొంతమంది ఎవరు వీళ్ళు వచ్చినా వాళ్ళ సంగతి ఏదైనా ఉంటే స్థానిక సంస్థలలో చెప్తామని వాడు రాడు ఆ రోజు అంటే అట్లా బలవంతంగా పట్టుకొచ్చి వేయించడం ఒకటి. వాళ్ళకి కావాల్సిన రవాణా ఖర్చులే కావచ్చు, మంచి మర్యాదలు చేస్తున్నారు కదా నోట్లు మధ్య Yes, వీటి yes. ద్వారా కొంచెం ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేటటువంటి సూచనలు లేకపోలేదు. దీన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. రాజకీయ నాయకులు కూడా కొంచెం కొంచెం వాళ్ళు రైట్ రైట్ ఏదైతే ముఖేష్ గారు మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడదాం, కొనసాగిద్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్